హాయ్ ఆల్. సో నేను ఈరోజు మా బీటెక్ కాలేజ్కి వెళ్తున్నాను అండ్ నేను ఇప్పుడు వేసుకున్న టాప్ శ్రీయాంష్ నాకు రాఖీకి గిఫ్ట్ ఇచ్చాడు. యాక్చువల్లీ కాలేజ్లో ఒక పెద్ద పని ఉంది, దానికోసమే వెళ్తున్నాము. ఆ కాలేజ్ చాలా దూరం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అనుకున్నాము. సో కాలేజ్లో సార్ని అడిగితే ఆల్మోస్ట్ 12:30 అలా వచ్చేయమని చెప్పారు. మేము 11 o'clock బయలుదేరాము. సో మా ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళాలంటే కొంపల్లి పై నుంచి వెళ్ళాలి. అప్పట్లో అయితే అసలు ఇక్కడ ఏం డెవలప్మెంట్ ఉండేది కాదు, నార్మల్గా ఉండేది. ఇప్పుడైతే పెద్ద పెద్ద మాల్స్ ఇంకా పెద్ద పెద్ద రోడ్స్ వస్తున్నాయి. అప్పట్లో అయితే ఏమైనా ఎంజాయ్ చేయాలంటే సినీ ప్లానెట్ ఒకటే ఉండేది మాకు, బట్ ఇప్పుడు చాలా వచ్చేసాయి. మా కాలేజ్ కి వెళ్లే దారంతా ఫుల్ గ్రీనరీతో ఉంటుంది. నేను కాలేజ్ కి వచ్చి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత వెళ్తున్నా కాబట్టి ఏదో డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళగానే ఏదో నిన్నో మొన్న వచ్చినట్టే అనిపించింది, అంత కొత్తగా ఏమి అనిపించలేదు. చూసారా మా పార్కింగ్ ఎంత బాగుందో, మొత్తం చెట్లు అటు ఇటు అండ్ అక్కడ పార్కింగ్ చేస్తారనమాట. నాకు ఈ కాలేజ్ లో అయితే ప్రతి ఒక్కటి ఇష్టము, ప్రతి ఒక్కటి స్పెషల్ గా అనిపిస్తుంది. ఇలా రిజిస్టర్ లో రాయడం చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎవ్రీ టైం ఐడి కార్డ్ చూసి పంపించేవాడు. బట్ ఇప్పుడు నేను అవుట్ సైడర్ కాబట్టి డెఫినెట్ గా రాయాలి. సో మేము ఇక్కడికి వచ్చిన పని ఏంటంటే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఎన్జిఓ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎవ్రీ ఇయర్ రన్స్ కండక్ట్ చేస్తారు, 2K 5K అండ్ 10K. వాటితో వచ్చిన రెవెన్యూ తో క్యాన్సర్ స్క్రీనింగ్ కి యూజ్ చేస్తారు. నేను వెళ్ళిన రోజే ఒక ఈవెంట్ ఉంది అనమాట, టోస్ట్ మాస్టర్స్ ది. నా జూనియర్స్ అండ్ సీనియర్స్ కూడా కొంతమంది కలిసారు, చాలా హ్యాపీగా అనిపించింది. సో 4 years అయిపోయింది కదా కాలేజ్కి వెళ్ళి, ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నా. బట్ ద హాస్పిటాలిటీ దే గేవ్ ఈస్ రియలీ సూపర్. మా అప్పుడున్న లెక్చరర్స్ కొంతమంది లేరు, బట్ ఉన్న లెక్చరర్స్ అందరితో మాట్లాడాను, చాలా బాగా అనిపించింది. మా కాలేజ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ప్లెజెంట్ గా ఉంటుంది. నిజం చెప్పాలంటే మా కాలేజ్ ఒక రిసార్ట్ లాగా ఉంటుంది. అండ్ నేను చైర్మన్ సార్ తోడు కూడా వెళ్ళి మాట్లాడాను. హీస్ సచ్ అ స్వీట్ పర్సన్. సార్ పేరు ఆరుట్ల ప్రశాంత్ రెడ్డి. సార్ US లో చదివారు, హార్వర్డ్ యూనివర్సిటీలో. అందుకే హీస్ వెరీ బ్రాడ్ మైండెడ్ అండ్ స్టడీస్ కి ప్లస్ బయట అదర్ యాక్టివిటీస్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ చాలా మందిని ఎంకరేజ్ కూడా చేస్తారనమాట. మమ్మల్ని కూడా చాలా ఎంకరేజ్ చేశారు మేము కాలేజ్ లో ఉన్నప్పుడు. అండ్ నేను సార్ ని కలిసినప్పుడు ఒకే ఒక క్వశ్చన్ అడిగారు, హౌ డిడ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు గెయిన్డ్ ఎట్ హితం హెల్ప్డ్ యూ అవుట్ సైడ్ అని. నేనేం చెప్పానంటే ద ఫ్రీడమ్ దట్ యు గేవ్ us టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ హెల్ప్డ్ us టు ఎన్హాన్స్ అవర్ స్కిల్స్ అండ్ టుడే ఐఎమ్ సర్వైవింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ స్కిల్స్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్. అండ్ నేను సార్ కి థ్యాంక్ యూ చెప్పాను పర్మిషన్ ఇచ్చినందుకు. అండ్ హీ టోల్డ్ వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు కమ్ యూ కెన్ కమ్, దిస్ ఈస్ యువర్ కాలేజ్ అండ్ యూ హ్యావ్ ద రైట్ టు కమ్ టు ద కాలేజ్ ఎనీ టైమ్ అండ్ టేక్ ఎనీ హెల్ప్ అని అన్నారు. చాలా బాగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ సార్. అండ్ మాకు సురేందర్ సార్ హెల్ప్ చేశారు ఇక్కడ కాలేజ్ కి రావడానికి. అండ్ గుప్తా సార్ ఏమో ప్రతి క్లాస్ కి వెళ్ళడానికి హెల్ప్ చేశారు. నాకు తెలిసి CSE లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు గుప్తా సార్. ఫస్ట్ అయితే మేము HOD సార్ దగ్గరకు వచ్చాము ఈ రన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నాకు హెల్ప్ గా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు దినేష్ ని అండ్ మైకల్ గారిని పంపించారు. వెరీ ఫ్రాంక్, వాళ్ళిద్దరు అయితే చాలా హార్డ్ వర్కింగ్. సో నేనైతే ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తో 2018 నుంచి కొలాబరేట్ అయి ఉన్నాను. అప్పటి నుంచి నేను వాలంటీర్ గా వర్క్ చేస్తున్నాను. వీళ్ళు చేసే ప్రతి ఒక్క పని సొసైటీకి ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతుంది. అండ్ శ్రీమాన్ కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేనంటే వాలంటీర్ డెఫినెట్ గా వెళ్లాల్సిందే, కానీ నాకు ఈ మొత్తం ఈవెంట్ లో శ్రీమాన్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. శ్రీమాన్ కి నేను ఇలా వెళ్తా అని చెప్పినప్పుడు హీ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అండ్ మంచిగా సపోర్ట్ కూడా చేస్తా ఎనీ టైమ్ అని చెప్పాడు. సో థ్యాంక్ యూ శ్రీమాన్. సో మేమైతే ప్రతి క్లాస్ కి వెళ్లి రన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో నేను బీటెక్ చేస్తున్నప్పుడు ఇలానే ఏదైనా ఈవెంట్స్ ఉంటే మా సీనియర్స్ వచ్చి ఇలా క్లాస్ లో చెప్పేవాళ్ళు అనమాట. నాకు కూడా అనిపించేది నేను కూడా ఏదో ఒక రోజు ఇలా క్లాసెస్కి వచ్చి ఏమైనా ఈవెంట్ గురించి చెప్పాలి. అండ్ ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్. నాకు సోషల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలంటే చాలా ఇష్టం. సో ఐఎమ్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్. There will be a lot of people coming there. You can interact with them and you can enjoy. You can come at 5 o'clock in the morning. That's how to promote an event by an NGO called Grace Cancer Foundation. So every year they are going to conduct a run, 5K, 2K, 5K and 10K. So that I was in collaboration with them. So when I was in third year of BTech, I made almost 150 to 200 registrations at that time. So we all went to, that time it was in People's Plaza. And we all went there, we had good snacks, we enjoyed, there were many celebrities coming there and we enjoyed the walk and the run. We took the goodie bag and definitely if you're coming with bunch of friends, you will definitely enjoy. It's on Sunday and Saturday as you're trying to collaborate with others and people from different companies are also coming there. You can connect with people, you can have networking and you can definitely enjoy. Yeah, I would definitely ask everyone to audition. Is an
సో అలా ప్రతి క్లాస్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ ఇది మా క్లాస్ రూమ్, మెమరీ లాగా ఉంటుందని చెప్పి వీడియో తీసుకున్నా. నేను ఎక్కడో లాస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళము. సో పాయింట్కి వస్తే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ రన్స్ పెడతారు కదా, ఆ రన్స్ నుంచి వచ్చిన రెవెన్యూ అంతా స్క్రీనింగ్ కి యూజ్ చేస్తారు. అంటే రూరల్ ఏరియాస్ లో ఉన్న ఉమెన్ కి స్క్రీనింగ్ చేస్తారనమాట క్యాన్సర్. చాలా మందికి సొసైటీకి మంచి చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలనేది మనకి క్లారిటీ. సో ఇలాంటి వాటిలలో మనం చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటే దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద సొసైటీ. ఇదంతా వాళ్ళు చూసుకుంటారు ఎలా హెల్ప్ చేయాలి ఏంటి అని. బట్ కమింగ్ బ్యాక్ టు ద ఈవెంట్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. 2 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ అండ్ 10 కిలోమీటర్స్. సో మనము ఈ దీంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకు ఒక టీ షర్ట్ ఇస్తారు, ఒక గూడీస్ బ్యాగ్ ఇస్తారు, రన్ కంప్లీట్ చేస్తే మెడల్ ఇస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో మనం ఇలా చిన్న చిన్న ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటే మనకి వేరే వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కొలాబరేట్ అవ్వాలి అనేవి చాలా నేర్చుకుంటాం. ఇలాంటి ఈవెంట్స్ లో ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పీపుల్ వస్తారు. అంటే డిఫరెంట్ కంపెనీస్ నుంచి, డిఫరెంట్ కాలేజెస్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి వస్తే వాళ్ళందరితో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెలబ్రిటీస్ వస్తారు, అదే కాకుండా పొలిటీషియన్స్ కూడా వస్తారు. అండ్ వాళ్ళు మాట్లాడిన మంచి మంచి మాటలు కూడా వినొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డెఫినెట్ గా ఫన్ కూడా ఉంటుంది అనమాట. మనం స్టార్ట్ లైన్ దగ్గర స్టార్ట్ చేస్తే ఎండింగ్ లైన్ దాకా మధ్యలో మొత్తం మనకి ఎంటర్టైన్మెంటే ఉంటుంది. సో దారంతా డీజే, డాన్సెస్ అండ్ సౌండ్ బ్యాండ్స్ ఇవంతా ఉంటాయి అన్నమాట. ఈ ఈవెంట్ కి లాస్ట్ టైం అయితే చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. కాజల్ అగర్వాల్ కూడా వచ్చారు. ఈసారి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా పిలిచి ఆయన తెలంగాణలో ఉంటే డెఫినెట్ గా వస్తా అని చెప్పారనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ సజ్జనార్ సార్ అయితే 110% సపోర్ట్ చేస్తారు మన ఈవెంట్ కి. సో నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ఎవరైతే చదువుకుంటున్నారో, హూ ఇస్ ట్రైయింగ్ టు గెట్ జాబ్స్, ప్లీజ్ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఇలా మీరు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది, మనుషులతో ఎలా మాట్లాడాలి ఇవన్నీ తెలుస్తాయి. సో బీటెక్ స్టూడెంట్స్ కానివ్వండి, డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే పార్టిసిపేషనే కాకుండా మీకు వాలంటీరింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే నేను కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడ పింగ్ చేయండి. సో నేను దాంట్లో నుంచి ఒక 5 మెంబర్స్ ని స్ట్రాంగ్ వాలంటీర్స్ ని సెలెక్ట్ చేస్తాను. సో మీకు వాలంటీరింగ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఈ ఈవెంట్ కి ఆల్మోస్ట్ 15,000 to 20,000 మెంబర్స్ వస్తున్నారు. ఆల్మోస్ట్ 15,000 మెంబర్స్ అయితే రిజిస్టర్ అయిపోయారు. ఆల్మోస్ట్ తెలంగాణలో అన్ని కాలేజెస్ కి మనం రీచ్ అయ్యాము. ఒకవేళ మీ కాలేజ్ కి రాలేదు అని అనిపిస్తే ప్లీజ్ నాకు పింగ్ చేయండి. మీ కాలేజ్ కి మేము రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. మీరు ఈ ఈవెంట్ లో జాయిన్ అవుతే చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. సో కమింగ్ బ్యాక్, నా కాలేజ్ మెమరీస్ అన్ని రీఫ్రెష్ అయిపోతున్నాయి. ఇక్కడే కూర్చునే వాళ్ళము, దీన్ని మేము రింగ్స్ అని పిలిచే వాళ్ళం అనమాట, ఈసీఈ రింగ్స్ అని. ఇప్పుడు క్లాస్ లేకపోయినా సరే మేము ఇక్కడే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చునే వాళ్ళము. అక్కడ గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళం, మేము ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళం. మా కాలేజ్ అయితే ఆటోనమస్ అయిపోయింది. అండ్ నేనేమనుకుంటా అంటే ఈ కాలేజ్ లో చదువుతున్న ప్రతి ఒక్కరు నిజంగా అదృష్టం ఉన్నవాళ్ళు. బికాస్ మనం లైఫ్ లో ఎలా ఉండాలి అది ఎక్కువ నేర్చుకుంటాం చదువుకంటే. నేనైతే పెళ్ళయ్యేదాకా చాలా యాక్టివ్ ఉండేదాన్ని సోషల్ ఈవెంట్స్. పెళ్ళైన తర్వాత నుంచి పెద్ద పట్టించుకోలేదు అండ్ బ్రెయిన్ కూడా సరిగా పనిచేయలేదు రెస్పాన్సిబిలిటీస్ వల్ల. నౌ ఐఎమ్ బ్యాక్, కొంచెం గ్యాప్ ఇచ్చాను. సో వీళ్ళందరినీ నేను మా క్యాంటీన్ చూపిస్తారండి అని తీసుకెళ్తున్నా. అండ్ ఇది మా వర్క్ షాప్, ఇక్కడే మేము ఫుల్ టైం పాస్ చేసే. క్యాంటీన్ కి హెడ్ ఒక అన్న ఉండేవారు, ఆయనే అంతా మేనేజ్ చేస్తారు. నేను 4 years తర్వాత వెళ్ళినా సరే నన్ను అయితే గుర్తుపట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈయనే అన్నమాట, అన్ననే మొత్తం మేనేజ్ చేస్తారు. అండ్ మేము వెళ్ళి కాఫీస్ తాగాం 4. అసలు డబ్బులు తీసుకోమంటే తీసుకోలేదు. అస్సలు బాగుండదమ్మా, రాక వచ్చావు, కాఫీయే కదా తాగు అని అన్న. అసలు ఇన్ని ఇయర్స్ తర్వాత గుర్తుపట్టడమే గ్రేట్. అంటే ఇంత ప్రేమ, ఇంత అభిమానం చూపిస్తుంటే నేనైతే ఫుల్ కరిగిపోయాను. నేనైతే అందరితో హార్ట్ఫుల్ గా ఉంటాను. ఇలా నాతో మంచిగా ఉన్న వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. అండ్ తిను మా స్టేషనరీ ఆంటీ అనమాట. ఎప్పటి నుంచో ఉన్నారు, మేము ఫస్ట్ ఇయర్ కంటే ముందు నుంచి ఉన్నారు. ఆంటీ కూడా గుర్తుపట్టేశారు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. మొత్తానికి కాలేజ్ కి వెళ్ళి ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చాము. ఈ రోజు అయితే మేము చాలా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసాము. అండ్ అదొక గుడ్ కాజ్ కోసం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ టు సపోర్ట్ ఎనీ. అందరికి ఈ ఆపర్చునిటీ రాదు. అండ్ నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ శ్రీమాన్ సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీకు ఈ రన్ లో పార్టిసిపేట్ చేయాలని ఉంటే ప్లీజ్ టు పింగ్ మీ, నేను మిమ్మల్ని పార్టిసిపేట్ చేయడానికి హెల్ప్ చేస్తాను.